ప్రశ్నించే గొంతుకలను అణచివేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్క సుమన్పై కేసు కాంగ్రెస్ రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ట అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ అణచివేత ధోరణి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారుతుందన్నారు వేముల. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించడం అత్యంత నీచమైన చర్య అని అన్నారు. రైతుల బాధలను వినిపించే క్రమంలో మాట్లాడితే కేసులు పెడతారా? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడం నేరమా అని వేముల ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రశ్నించే వారిని భయపెట్టడం, ప్రతిపక్ష గొంతుకలను అణచివేయడం, ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుందని విమర్శించారు. గతంలో ప్రగతి భవన్ను కూల్చివేయాలని, పేల్చివేయాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. అప్పుడు అది భావ ప్రకటన స్వేచ్ఛగా కనిపించి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడితే మాత్రం చట్ట వ్యతిరేకం అవుతుందా అని ప్రశ్నించారు వేముల. బాల్క సుమన్పై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకొని రాజకీయ కక్ష సాధింపు ధోరణికి కాంగ్రెస్ ప్రభుత్వం స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు.